తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సోషల్ డ్రామాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కుబేరా. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్వ్ కూడా ఓ కీ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రధాన పాత్రల లుక్స్, క్యారెక్టర్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను లాక్ చేశారు. కుబేరా చిత్రాన్ని జూన్ 2025 వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇదొక పవర్ స్టోరీ అని, సంపద కోసం జరిగే యుద్ధమని, విధి ఆడించే ఆట అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను షేర్ చేశారు. దీంట్లో నాగార్జున, ధనుష్ ఎదురెదురుగా నిలబడి ఒకరినొకరు ఇంటెన్స్గా చూసుకుంటున్నారు. మధ్యలో జిమ్ సర్వ్ ని కూడా ప్రెజెంట్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో ఓ మహానగరాన్ని సర్కిల్ ఆకారంగా చూపించారు. సోలోగా కుబేరా. నిజానికి కుబేరా సినిమాని మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారని, ఆ తర్వాత ఉగాదికి తీసుకొస్తారని కొన్ని రోజుల క్రితం వరకు వార్తలు వినిపించాయి. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే సమ్మర్ తర్వాత జూన్ 20న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికైతే ఈ డేట్కి ఎలాంటి పోటీ లేదు. కమల్ హాసన్, మణిరత్నం, తగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీకి షెడ్యూల్ చేయబడి ఉంది కాబట్టి ఇబ్బందేమీ లేదు. చిరంజీవి, విశ్వంభర మూవీని జూన్లోనే రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల 3.5 గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కుబేరా. తన జోనర్ నుంచి బయటకు వచ్చి కంప్లీట్గా డిఫరెంట్ స్క్రిప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ధనుష్, నాగ్ నటిస్తుండటంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కుబేరా అని టైటిల్ పెట్టి ధనుష్ను ఒక బిచ్చగాడిగా చూపించడం అనే పాయింట్ ఎగ్జైటింగ్గా ఉంది. అందులోనూ రష్మిక ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో ఫుల్ జోష్లో ఉంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇవన్నీ ఇప్పుడు కుబేర చిత్రానికి కలిసేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుబేర వివాదం. కుబేరా సినిమాపై ఇటీవల ఓ వివాదం చెలరేగింది. ఈ టైటిల్ను తాము ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నామంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే శేఖర్ కమ్ముల కుబేరా అని పోస్టర్స్ వేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికైతే దర్శక నిర్మాతలు ఎవరూ స్పందించలేదు. మరి రానున్న రోజుల్లో టైటిల్ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.